ఈ రోజుల్లో చాలా విచిత్రం ఏంటంటే మనుషులు అవునండి మారాలి, ఖచ్చితంగా ఖచ్చితంగా మారితేనే. ఎవరండి? మా ఆవిడ మారాలి, నువ్వు మారవు. మా అబ్బాయి మారాలి, నువ్వు మారవు. మా ఎదురింటోళ్ళు మారాలి, బుద్ధి రావాలి వాళ్ళకి, నీకు రాదు. ఇది కాదు క్రైస్తవ భక్తి. ఎప్పుడు చుట్టూ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు మారితే వారు సరిలేరు అని వదిలేస్తే, అసలు లోకంలో నుండి ఎవడు సరిగా ఉన్నాడు చెప్పండి? వీడు సరిలేడు, వాడు సరిలేడు, వీడి సరిలేడు నీ బతుకులు అందరినీ తోసేస్తూ ఉంటే, మా అమ్మ సరిలేదు, మా నాన్న సరిలేదు, మా అన్న సరిలేదు, మా అక్క సరిలేదు, మా బావ సరిలేదు, మా మామ సరిలేదు, మా ఫ్రెండ్ సరిలేదు అని వదిలేస్తే చివరికి ఎవరు మిగులుతారు? నువ్వు ఒకడే మిగులుతావు. ఏంటండి? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సరిలేని వారిని సరి చేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ప్రార్థన మూలనే సాధ్యం. కొట్టి తిట్టి మనిషిని మారుస్తామని చూస్తున్నారు ప్రపంచంలో, సాధ్యం కాదు. నువ్వు ఎంత కొట్టినా మొండికెక్కుతారు కానీ మనిషి మాత్రం మారడం. నువ్వు తిట్టే కొలిది బండబారిపోద్ది వాళ్ళ మనసు, కానీ వారి జీవితాన్ని మార్చుకోరు. కానీ నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థనతో అసాధ్యమైంది ఏది లేదు.